వెల్కమ్ బ్యాక్ టు భార్గవ్ షార్ట్ అండ్ క్లాసెస్. ఇంతకుముందు మనము ఇంట్రొడక్షన్ చేసాము. లెట్ us నౌ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ కాన్సోనెంట్స్, హౌ దే ఆర్ ఫార్మ్డ్. రైట్, మీకు ఆల్రెడీ ముందే టైప్ చేసి ఉంచాను, ఊరికే టైం వేస్ట్ కాకుండా ఉండాలని. బేసికలీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ వాటికి డెఫినెట్ సైజు లేదు. ఎందుకు చేయలేదు మనకు తెలియదు. సో వెరస్ షార్ట్ అండ్ స్ట్రోక్స్ ఆర్ కాన్సోనెంట్స్ అనే దానికి డెఫినెట్ సైజు ఉంది. అది 5 mm. 5 mm అంటే హాఫ్ సెంటీమీటర్ సైజులో రాస్తాం. మనకి సింగిల్ రూల్ తీసుకుంటే రూల్ టు రూల్ ఉన్న హైట్ 9 mm. ఆ 9 mm కాబట్టి మనం 5 mm అంటే హాఫ్కి ప్రాక్టీస్ చేస్తే స్ట్రోక్ సైజు సరిపోతుంది. నెక్స్ట్, స్ట్రోక్స్ కాన్సోనెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై లైట్ అండ్ థిక్. మనం రాసే స్ట్రోకు ప్రతి ఒక్కటి లైట్ అయితే ఒక కాన్సోనెంట్ వస్తుంది, థిక్ అయితే ఇంకొక కాన్సోనెంట్ వస్తుంది. బేసికలీ పిట్మెన్ షార్ట్ హ్యాండ్ డిపెండ్ అయ్యిందే లైట్ అండ్ థిక్ మీద ఆధారం. రైట్. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రోక్. పైనుంచి కిందకి కొన్ని రాస్తాం, కింద నుంచి పైకి కొన్ని రాస్తాం, ఫ్లాట్గా కొన్ని రాస్తాం. సో డైరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసేటప్పుడు కాన్సోనెంట్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు తూచా తప్పకుండా డైరెక్షన్ని కరెక్ట్గా దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేసామా ముందుకు వెళ్ళిపోతాం. పొరపాటున ఒకదానికి ఇంకో డైరెక్షన్ చేంజ్ చేసామా మళ్ళీ చేంజ్ చేసి ఒరిజినల్ డైరెక్షన్ తెచ్చుకోవడానికి టైం పట్టేస్తుంది. సో వీ విల్ పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ బేసింగ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రోక్. డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ కాదు. డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రోక్ నెవర్ చేంజెస్. టు స్టార్ట్ విత్ కాన్సోనెంట్స్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ కాన్సోనెంట్స్ ఆర్ రిటర్న్ ఆన్ ది లైన్. లైన్కి టచ్ అయి తీరాలి, ఒకటేసారికి టచ్ అవ్వాలి. దాన్ని అరే టచ్ కాలేదు కదా అనేసి మళ్ళీ దాని ఎక్స్టెన్షన్ అలా చేయడానికి వీల్లేదు. రాసే స్ట్రోక్ ఓన్లీ వన్స్ వీ విల్ రైట్. ఇట్ షుడ్ టచ్ ది లైన్. ఇఫ్ నాట్ జస్ట్ క్రాస్ ఇట్. ఇరేజర్స్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే పెన్సిల్తో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. రబ్బర్ ఇరేజర్స్ యూజ్ చేయడం ఛాన్సే లేదు. ఇరేజర్స్ ఆర్ ప్రొహిబిటెడ్. యూజ్ ఆఫ్ ఇరేజర్స్ ఆర్ ప్రొహిబిటెడ్. సో అక్కడ స్ట్రైక్ చేసేసి మళ్ళీ రాస్తాం. సైజు మెయింటైన్ చేస్తాము, స్ట్రోక్ని లైన్ మీద రాస్తాము, ఒకసారి రాస్తాము. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ ఈస్ బేసికల్లీ స్ట్రక్చర్. సో దీన్ని బేస్ చేసుకొని అసలు ఎలా ఉంటుందో రాస్తే చూసేద్దాం. నౌ లెట్ us గో ఇన్ డీటెయిల్. షార్ట్ అండ్ కాన్సోనెంట్ సైజ్ ఎంత అన్నాము? కాన్సోనెంట్ సైజ్ 5 mm. అసలు ఈ కాన్సోనెంట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనకి పెద్ద $1 million క్వశ్చన్. సో నిన్న ఇంట్రొడక్షన్లో మనం ఏమనుకున్నాం? బుల్లక్ కార్ట్ వీల్ నుంచి. బుల్లక్ కార్ట్ వీల్ ఎలా ఉంటుందండి? ఒక చిన్న రౌండ్, ఒక సర్కిల్. ఈ సర్కిల్లోంచి 1, 2, 3 and 4. రైట్. ఈ బుల్లక్ కార్ట్ వీల్ ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ మూమెంట్లో ఇది ఇలా ఉన్నది, ఈ డైరెక్షన్లో ఉన్నది ఇలా మూవ్ అయ్యేసరికి స్ట్రైట్ అయింది, ఇటు మూవ్ అయ్యేసరికి ఇలా స్లాంట్ అయింది. ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇలా స్లాంట్ కాస్త స్ట్రైట్, తర్వాత మళ్ళీ స్లాంట్, మళ్ళీ ఫ్లాట్, ఇలా అయినాయి. సో దీన్ని ఐడెంటిఫై చేశాడు పిట్మెన్. అబ్జర్వ్ చేయండి ఎంత నిశితంగా, ఎంత సూక్ష్మంలో మోక్షం అంటామే అలాగా. వెరీ సెన్సిటివ్ అబ్జర్వేషన్. రైట్. ఆ సెన్సిటివ్ అబ్జర్వేషన్ చేయడం వల్ల మనకు వచ్చింది ఓకే. ఇప్పుడు దీంతో ఎందుకు కానీ. సో ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ పార్ట్, దిస్ పార్ట్, ఇది బయటికి తీసుకుంటే 1, 2, 3 and 4 ఇలా వచ్చింది. సో దీన్ని సెపరేట్ చేయండి, సైజుని మెయింటైన్ చేస్తూ అనుకోండి. ఓకే. లైట్, ముందు లైట్ అనుకున్నాం కదా, దాని పక్కనే థిక్ ఉండాలి.
again straight light, straight thick, slant light, slant thick, slant light, slant thick, flat light, flat thick. రైట్. డైరెక్షన్ చూడండి, డైరెక్షన్ మొత్తం పైనుంచి కిందకే ఉన్నాయి ఇంతవరకు. ఈ రెండు ఫ్లాట్గా ఉన్నాయి డైరెక్షన్లు. అండ్ దిస్ ఈజ్ హ్యావింగ్ 60 degrees. సేమ్ హియర్, దిస్ ఈజ్ 90, సేమ్ థిక్, దిస్ ఈజ్ అగైన్ 60, సేమ్ దిస్ వన్, దిస్ ఈజ్ ఫ్లాట్. సో దిస్ ఈజ్ 4 into 2, 4 లైట్ ఉంటే 4 థిక్ ఉన్నాయి. సో టోటల్ 8. దీనికి నామెన్క్లేచర్ ఇద్దాం. ఫస్ట్ లైట్ని పి, సెకండ్ది థిక్ బి, టి, డి, దిస్ ఈజ్ సిహెచ్ అంటే చే, చే అని ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ జే, దిస్ ఈజ్ కే, దిస్ ఈజ్ జీ అని రాస్తున్నాం. ప్రొనౌన్సియేషన్లో గే అని ప్రొనౌన్స్ చేస్తాం. పిబి, టిడి, చేజే, కేగే. రైట్. వీటిని బేసిక్గా మనం మాట్లాడుకోవడానికి స్ట్రెయిట్ స్ట్రోక్స్, ఎటు నుంచి చూసినా మనకి స్ట్రెయిట్గా ఉంటున్నాయి కనుక స్ట్రెయిట్ స్ట్రోక్స్ అంటాం. టెక్నికల్లీ దే ఆర్ కాల్డ్ గ్రూప్, ఒక గ్రూప్గా మాట్లాడితే దే ఆర్ కాల్డ్ ఎక్స్ప్లోడెంట్స్. స్ట్రెయిట్ స్ట్రోక్స్ దే ఆర్ కాల్డ్ ఎక్స్ప్లోడెంట్స్. పి ఏంటి స్ట్రెయిట్ స్ట్రోక్, టి స్ట్రెయిట్ స్ట్రోక్, కే గే స్ట్రెయిట్ స్ట్రోక్స్. ఎక్స్ప్లోడెంట్స్ ఏంటి? పిబి, టిడి, చేజే, కేగే. 8 మొత్తం కలిపితే అప్పుడు ఎక్స్ప్లోడెంట్స్. అదర్వైజ్ ఇండివిజువల్లీ దే ఆర్ కాల్డ్ స్ట్రెయిట్ స్ట్రోక్స్. నౌ లెట్ us గో ఫర్, ఇప్పుడు ఓన్లీ సర్కిల్ని తీసుకుందాం. లోపలికి లైన్స్ వద్దు, ఓన్లీ సర్కిల్ని తీసుకుంటే now let us divide this one into 4 parts, this one into 2 parts sideways. బ్యూటీ చూడండి, ఈ సర్కిల్లో ఏ పార్ట్ని వదలలేదు, ప్రాక్టికల్గా ఏ పార్ట్ని వదలలేదు. సర్కిల్ సరిగ్గా రాలేదని చేశాను. ఓకే, కాంప్రమైజ్ అవ్వనండి. దాట్స్ ఇట్. నౌ ఈ ఇక్కడున్న అప్పర్ పార్ట్ని వదిలేద్దాం. ఇక్కడ మధ్యలో ఏముందో ఇదంతా అనవసరం మనకి సైడ్, 2 సైడ్స్వి ఈ కిందది కావాలి. అగైన్ డ్రా, లెట్ us డ్రా ఏ లైన్. ఇప్పుడు ఈ పార్ట్ని లైట్ కర్వ్ ఉంది మనకి, దాన్నే థిక్ చేద్దాం. సో దీని పేరు ఎఫ్, దీని పేరు వి. ఇవి కూడా పైనుంచి కిందకే ఉన్నాయి, కర్వ్ వస్తుంది మనకి. రైట్. నౌ దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. 1లో 1 అండ్ ఏబి, 2లో ఏ అండ్ బి వచ్చేస్తాయి. ఇది 3 అండ్ ఇది 4. సో 1 అయిపోయింది. 2 అనేది లైట్ కర్వ్, అది దీని పేరు టీహెచ్, ఇత్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఐటీహెచ్, ఇత్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అంటే ఫెయిత్, పాత్, టీత్, ఆ లాస్ట్లో వచ్చి ఇత్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అదే దీన్నే థిక్ చేస్తే క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. టీహెచ్, 2 టీహెచ్ కాబట్టి ఇది డి అని ప్రొనౌన్స్ చేస్తాం. టీహెచ్ఈ, డి అని ప్రొనౌన్స్ చేస్తాం. మీన్స్ సౌండ్లో వెయిట్ ఉంది, ఇత్ సౌండ్లో వెయిట్ లేదు. డి అనే దాంట్లో సౌండ్లో వెయిట్ ఉంది. అగైన్ ఐ రిపీట్, షార్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ ప్రొనౌన్సియేషన్ అండ్ సౌండ్ ఓన్లీ. ఓకే, మనకి సైకాలజీ ఉంది. సైకాలజీలో ఎస్, కే, ఎల్, జే, సై, కా, ల, జి 4. స్పెల్లింగ్లో అయితే పిఎస్వై, సిహెచ్ఓ, ఎల్ఓ, జివై ఇంత రాయాలి. మనకి షార్ట్ హ్యాండ్లో వచ్చేసరికి మనకి ఏం వినపడుతున్నది? ఎస్, సై, కా, కే, ల, ఎల్, జి, జే. సై, కా, ల, జి 4 వినబడుతున్నాయి. 4 స్ట్రోక్సే రాస్తాం.
అంత ఈజీ మనకి. నౌ దిస్ ఈజ్ ది అయిపోయింది కదండి. నౌ ఇప్పుడు థర్డ్ది తీసుకుందాం. దిస్ ఈజ్ ఎస్, దీనికే థిక్ చేస్తే జెడ్. నౌ ఫోర్త్ పార్ట్ దీన్ని తీసుకుందాం. 5 mm రాస్తున్నాం. మళ్ళీ పోయింది. ఎలక్ట్రానిక్ పెన్ కదా, కొంచెం ట్రబుల్ ఇస్తుంది. అందుకే మనం పెన్సిల్ని నమ్ముకుంటేనే కరెక్ట్ బాబోయ్. రైట్, దిస్ ఈజ్ ఎస్హెచ్. ఇష్, పుష్, ఫిష్, షాప్, అలా ఇష్ దాన్ని థిక్ చేస్తే జీ అవుతుంది. ZH జీ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్సో అగైన్ 4 into 2 8. ఇవన్నీ ఒక రకంగా చూస్తే కర్వ్స్ ఉన్నాయి. సో దే ఆర్ కాల్డ్ కర్వ్డ్ స్ట్రోక్స్. ఇవే గ్రూప్గా తీసుకుంటే కంటిన్యూయెంట్స్. They are called continuants. These are called explodents. So total మన కాన్సనెంట్స్ 26. ఈ 26 లోంచి వీ హ్యావ్ డన్ విత్ 8 + 8 16 అయిపోయినాయి. ఎంత సింపుల్ చూడండి. ప్రాక్టీస్ చేయడంలో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ మనకి. ఓకే, ఇది లైన్గా తీసుకుంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే, మీరు నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, 9182169333. దానికి కాల్ చేసినా, వాట్సాప్ మెసేజ్ పెట్టినా మనం డిస్కస్ చేసి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి నేను మెటీరియల్ పంపిస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసింది, దాని తర్వాత ప్రాక్టీస్ చేసింది ఏం చేయాలి అనేది మీరు కాల్ చేసినప్పుడు నేను మాట్లాడతాను. రైట్, సో దీన్ని లెట్ us సే PB మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ B. దీన్నే ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్లస్ ప్రొనౌన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. P B P B. ఇది లైన్కి టచ్ కాలేదు చూడండి. సో డోంట్ ఇరేజ్, దాన్ని పక్కనే రాసేస్తాం. టచ్ కాలేదు. P B P B. సైజ్ 5 mm ఈజ్ ఎ మస్ట్. సెకండ్, లైన్కి టచ్ అవ్వాలి, ఆన్ ది లైన్ మాత్రమే రాయాలి. P B P B P B P B. క్రాస్ ఇట్. P B P B. ఇలా మనం పేజ్ అంతా ప్రాక్టీస్ చేయాలి. ఒకదాని కింద ఒకటి అలాగే రావాలి. ఇప్పుడు లెట్ us సీ. నెక్స్ట్ లైన్కి వెళ్తే P B P B P B P B. చూడ్డానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకదాని కిందే ఒకటి. ఇక నెక్స్ట్ లైన్లో వేరే పక్కకి వెళ్ళిపోదాము అని మాత్రం చేయొద్దు. రైట్, వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ కాన్సనెంట్స్. సో 26 కాన్సనెంట్స్లో 16 కాన్సనెంట్స్ అయిపోయినాయి. అనదర్ 10 నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనం.